అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కిరాక్ ఆర్పి గారి హోటల్స్ మీద దాడి చేస్తున్నారు. ఎందుకంటే కిరాక్ ఆర్పి గారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో టీడీపీ గెలవడం వల్ల అల్లు అర్జున్ గారు నంద్యాలలోని వైసీపీ కార్యకర్తలకి సపోర్ట్ చేయడం వల్ల అల్లు అర్జున్ గారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అందువల్ల ఆగ్రహానికి గురైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా తిరగబడ్డారు. చిరంజీవి గారి వల్లనే నీకు ఇన్ని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, ఆయన ఫ్యాన్సే నీకు సపోర్ట్ చేస్తున్నారు, నీకు ఈరోజు రెక్కలు వచ్చాయని నువ్వు ఎగిరిపోతున్నట్టున్నావు, కొంచెం తగ్గించుకుంటే మంచిది అని కిరాక్ ఆర్పి గారు వార్నింగ్ ఇచ్చారు. అందువల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి చేశారు. ఫ్రెండ్ అంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాం, మనం మంచోళ్ళతో చేస్తాం. అంటే శిల్పారెడ్డి మంచోడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టుండాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టాడు అనడం వల్ల మంచోడయ్యాడా, లేదంటే శిల్పారెడ్డి నిజంగా మంచోడైతే పవన్ కళ్యాణ్ గారిని సంబంధం లేని మనిషిని ఎందుకు తిట్టాడు? ఈ రెండింటికి అల్లు అర్జున్ గారు సమాధానం చెప్పి తీరాల్సిందే. దీన్ని అంత ఈజీగా ఎవరు వదిలిపెట్టరు. ఈరోజు అదే శిల్పారెడ్డి డిపాజిట్ లేకుండా ఓడిపోయాడు అల్లు అర్జున్ గారు. కొంచెం అర్థం చేసుకోవాలా. మీకు ఏమన్నా ఉంటే అంత పవన్ కళ్యాణ్ గారు మరీ అంత దిగజారిపోయే క్యాండిడేట్ కాదు, ఒక డబ్బులు ఆశించే వ్యక్తి కాదు, మీకు తెలియని మనిషేం కాదు. మీ నాన్నగారికి స్వయానా బంధువు, మీ నాన్నగారి యొక్క అక్కని పెళ్లి చేసుకున్న వ్యక్తి, మీరందరూ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు. చిన్నప్పుడు మీరు డ్యాన్స్ చేస్తుంటే చిరంజీవి గారు క్లాప్స్ కొడతా ఉంటారు. చిరంజీవి గారి మద్దతు లేకుండాను, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ లేకుండాను, చిరంజీవి గారి సపోర్ట్ లేకుండా ఎదిగిన మాటలు చెప్పాకండి. ఈరోజు ఏదో రెక్కలు వచ్చినాయని మాత్రం మాట్లాడబాకండి. ఈరోజు అల్లు అర్జున్ గారు మీకు ఫ్యాన్స్ ఉన్నారంటే అది చిరంజీవి గారి వలన. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, మెగా అభిమానులు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి అంత కష్టపడాడు. ఈరోజు ఏమైంది? 21 సీట్లు గెలిచాడు. మీరేమైనా ఆపగలిగారా? రాజకీయాలు మీకు సంబంధం లేకపోతే ఇంట్లో కూర్చోండి. కానీ మహారాష్ట్రాన్ని చెడగొట్టే వ్యక్తికి, వాళ్ళ మనిషికి మీరు సపోర్ట్ చేశారంటే మీ వ్యక్తిత్వాన్ని, మీ వ్యక్తిగతాన్ని ఏమనాలి? మేము 100% చేసింది తప్పు. ఏ అభిమాని ఏం పెట్టుకున్నా నేను భయపడే ప్రసక్తి కూడా లేదు. మీరు చేసిన తప్పు.